ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించుడుగాక. ప్రతిరోజు దేవుడు మనతో అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారండి. చాలా చక్కని విషయాలు నేర్పిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమలో అందరము కూడా ఎంతగానో ప్రతిరోజు కూడా మనం దీవించబడుతూ ఉన్నాం, అభివృద్ధిలోనికి నడిపించబడుతూ ఉన్నాం. చక్కనైన రీతిలో మన జీవితాలు మార్చబడుతూ ఉన్నాయి. మరి చాలా సంతోషం కదా. ఇలా ఉదయం లేవగానే మొదటిగా దేవుని వెతికే వారిని, మొదటిగా ఆయనకు స్థానం ఇచ్చేవారిని చాలా చక్కగా దేవుడు ఏం చేస్తారంటే అద్భుతమైన రీతిలో, అనేకమైన రీతిలో సంతోషము చేత నింపే దేవుడై ఉన్నారు. వారి హృదయం అంతా సంతోషమే కదా. ఉదయకాల సమయంలో ఇంకెందుకు ఆలస్యం, పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ఆయన మనలో అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆమె దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, దేవుడు మనల్ని అంధకార సంబంధులుగా మనం ఉంటే వాటి నుంచి దేవుడు విడుదల చేసే దేవుడై ఉన్నారు. చూడండి, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసే దేవుడై ఉన్నారు. ఎలాంటి విషయాలలోనైనా మనము చాలా విధాలుగా బంధింపబడి ఉంటూ ఉంటాం కదండి. ఆ దాంట్లో నుంచి, ఆ లోకపు జీవితం నుంచి, అంధకార సంబంధమైన ఆ అధికారంలో నుంచి దేవుడు మనల్ని విడిపించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో మీ జీవితాలు కూడా చాలా భయంకరమైన జీవితాలుగా ఉన్నాయేమో. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా పాపము, శాపముతో మునిగిపోతూ ఉన్నారేమో. ఈ లోకంలో ప్రతి దానికి కూడా చాలా బానిసలైపోయి ఉన్నారేమో. అపవాది అంత భయంకరంగా మీ జీవితాలలో చాలా అధికారముగా చెలాయిస్తుందేమో సమస్తాన్ని. కానీ దేవుడు అంటున్నారు, ప్రతి ఒక్క అంధకార అధికారం నుండి విడుదల చేసే దేవుడై ఉన్నాను అని మాట్లాడుతున్నారు. చాలా మందికి ఆ జీవితాన్ని వదిలిపెట్టి చక్కగా బ్రతకాలని ఆశ కలిగి ఉంటూ ఉంటారు, కానీ దాని నుంచి బయటికి రాలేరు కదండి. కానీ మనం ఏమి చేయాలంటే మనల్ని మనము దేవునికి అప్పచెప్పుకొని ప్రార్థించే వారిగా ఉండాలి. సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడాలి. కొద్దిసేపు లోకము వైపు, కొద్దిసేపు దేవుని వైపు చూస్తే ఏ లాభం ఉండదు. మధ్యలో మనమే మునిగిపోతూ ఉంటాం కదా. చూడండి, మన జీవితాలు చాలా గొప్పవిగా ఉండాలంటే, సమస్తమైన వాటి నుంచి మనం విడిపించబడాలి అంటే మనము ప్రార్థించే వారిగా ఉండాలి. దేవునికి సంపూర్ణంగా సరెండర్ అయిపోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని చేతులకు మీ జీవితాన్ని అప్పగిస్తారా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆయన చూడండి, ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసములో మనల్ని ఉంచే దేవుడై ఉన్నారు, వారసులుగా చేసే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా బ్రతకాలనే ఆశ కలిగి ఉన్నారా? బ్రతకాలి అంటే మనం ప్రార్థించాలా, దేవుని అడగాల. ప్రతి దాంట్లో కూడా దేవుని పైన ఆధారపడే వారిగా మనం ఉండాలి అండి. చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కదా. ఈ పాపము జీవితం ఏమి చేస్తుందంటే మనల్ని ముంచివేస్తుందండి. ఈ పాపపు జీవితం మనకి మరణాన్ని తీసుకొస్తుంది. ఈ పాపపు జీవితం, లేకపోతే లోకానుసారమైన జీవితం, దీని ద్వారా సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. చూడండి, చాలా మంది కుటుంబాలు ఎలా ఉంటాయంటే సమాధానం, సంతోషం లేని కుటుంబాలుగా ఉంటూ ఉంటాయి. ఆ కుటుంబాలకు అధికారము ఎవరికి ఉంటుందంటే అపవాదికి ఉంటూ ఉంటుంది. ఎందుకు? అపవాదికి అపవాది చేతులకు అప్పచెప్పే వారిగా ఉంటారంటే, ఏ కుటుంబంలో దేవుని లేని కుటుంబాలుగా ఉంటాయో, ప్రార్థించని కుటుంబాలుగా అంటే, లేకపోతే వాక్యానుసారం లేని కుటుంబాలుగా ఉంటాయో, ఆ కుటుంబంలో ఖచ్చితంగా అపవాది అధికారం చెలాయిస్తుంది. అపవాది ఏం చేస్తుందంటే గొడవలు రేపడం, లేకపోతే వివాదాలు లేపడం, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా చేస్తూ ఉంటుంది. అందుకని మన కుటుంబంలో ఎప్పుడు కూడా
ప్రార్థన ఉండాలి, జీవితాల్లో ప్రార్థన ఉండాలి. అప్పుడు ప్రతి దానిపైన విజయాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుడు అంధకార సంబంధమైన అధికారము నుంచి దేవుడు మనల్ని విడుదల చేసి అద్భుతమైన రీతిలో దేవుడు సహాయం చేసే దేవుడే ఉన్నారు. ఆయన కుమారులుగా మనల్ని ఉంచే దేవుడే ఉన్నారు. అయితే మనం ఏం చేయాలి అంటే ఎక్కువగా ప్రార్థించాలి. మన బ్రతుకులు మారాలంటే ప్రార్థించాలా. ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బకు మనం ఏం చేస్తామండి, తగిన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాం. లేదా ఒక గాయం అవుతే వెంటనే క్లీన్ చేసి దానిపైన ఆ పుండు పైన ఏం చేస్తూ ఉంటామంటే ఒక ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాం కదా, ఒక మెడికేషన్ తీసుకుంటూ ఉంటాం. అలాగే మన జీవితాల్లో కూడా చెదిరిపోయిన కుటుంబాలు, లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్న జీవితాలు, మన గాయాలు మాన్పివేయాలి అంటే మన గాయాలు తుడిచివేయాలి అంటే మనము కూడా ప్రార్థనని మందుని మన జీవితంలో అప్లై చేయాలి. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర ప్రతి అంధకార చీకటి శక్తుల నుంచి మనందరినీ దేవుడు విడిపించే దేవుడే ఉన్నారు, విడుదల చేసే దేవుడే ఉన్నారు. ఉదయకాల సమయంలో ఎన్ని సంవత్సరాల కొలది మీరు బాధపడుతున్నారు ప్రతి సమస్యను బట్టి, ఆ సమస్యకు దేవుడు విడుదల అనుగ్రహించబోతున్నారు. ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థనలో ముందుకు సాగుదాం, ప్రార్థిద్దాం, దేవుని సన్నిధిలో చక్కగా నడుచుకుందాం, ప్రార్థిద్దాం. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని రీతిలో ప్రభా ఎదుగొండి మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రమయ్యా. అంధకార ప్రభా అధికారము నుండి విడుదల చేస్తాను అంటున్నావు, విడిపిస్తాను అంటున్నావు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా ప్రత్యేకింపబడిన మీ మాటలు నెరవేరుస్తూ రమ్మని వేడుకున్నాం. మా ప్రియులు ఎంతమంది అయితే శాపముతో, పాపముతో, భయంకరమైన వేదనలతో అయా ఇదిగోండి ప్రభా, ఇదిగోండి ఆ అపవాది వారి జీవితాలను, ఎంతమంది జీవితాలు కొన్ని సంవత్సరాల తరబడి ఏలుతుందో వాడి అధికారము నుంచి ప్రభా బిడ్డల్ని విడుదల చేస్తూ రమ్మని వేడుకున్నాం. గొప్ప స్థితిలో ఉంచమని వేడుకున్నాం. బ్లెస్ చేయండి. చేసిన ప్రతి ప్రయత్నాల్లో, పనులలో మీరు తోడుగా ఉండండి. ఇంకా ఆత్మికంగా బలపరచండి. నెమ్మది, సమాధానం చేత నింపండి. గొప్పవారిగా చేయండి. ప్రతి ఒక్క విషయాలు కృప చూపించండి. అలాగే మేము ప్రార్థిస్తున్నామయ్యా, సమాధానం చేత నింపండి. చేస్తున్న ప్రభా ప్రతి పనులలో ప్రభా ఇదిగోండి వారి జీవితాన్ని మీ చేతులకు అప్పగించే వారిగా అయ్యా మేమందరం మా జీవితం మీ చేతులకు అప్పగించే వారిగా ఉందుము కాక. అలాగనే ఎంతోమంది అయితే ప్రత్యేకంగా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఉదయకాల సమయంలో వారి పట్ల గొప్ప ఘనమైన కార్యాన్ని మీరు జరిగించండి. గొప్ప మేళ్ళ చేత నింపుతూ నడిపిస్తున్నామని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.